అవన్నీ సమకూర్చుకోకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి వస్తువులు ఇవన్నీ? అంటే ఇళ్ళు, స్థలాలు ఇవన్నీ బంగారం, ఇప్పుడు బంగారం, వెండి ఇవన్నీ సమకూర్చుకోకపోతే ఎలా? మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని ఎవరో క్వశ్చన్ అడిగారు. నేను ఏమంటున్నానంటే, నువ్వు వాటి వెనకాలే వాటినే ఫోకస్ చేస్తూ వెళ్తే ముందుకి నీ దగ్గర అవి ఉండవు అని చెప్పాను. ఎందుకంటే మనీ ఈజ్ కరెన్సీ. కరెన్సీ అంటే కరెంట్. కరెంట్ అంటే ఒక ఫ్లో, ఒక ప్రవాహం అనమాట. అది ఒక దగ్గర ఉండదు కదా. ప్రవాహం అనేది వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇక్కడి నుంచి పారుతుంది, ఇలా పారి వెళ్ళిపోతుంది ఎక్కడికో. కరెన్సీ దాన్ని నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది నేను తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఫోకస్ చేయకండి, మెటీరియల్స్ని ఫోకస్ చేస్తూ మీ లైఫ్ని ముందుకెళ్ళకండి. నేను చెప్పింది ఏంటంటే, మీ దగ్గర ఏముంది అది తెలుసుకొని జనాలకి, బయట ప్రపంచానికి వాల్యూని ఇవ్వండి. మీ నుంచి వచ్చే వాల్యూ ఇవ్వండి. వాళ్ళ సిచ్యువేషన్ని మెరుగుపరిచేలా మీ వాల్యూ ఇవ్వండి వాళ్ళకి. ఇస్తే అది ఎంత ఇస్తే ఆశించకుండా మీరు ఇంకా పరిగెట్టనక్కర్లేదు. మీ ఊహకు అందనంత వస్తాయి, మీ దగ్గర వచ్చి చేరుతాయి. అది నేను చెప్పింది.